R&B రోడ్స్ ఉన్నాయి. R&Bలో కొంచెం టఫ్‌గా ఉంది సిట్యుయేషన్. ఫ్రాంక్లీ సేయింగ్. అన్నీ చేశానని చెప్పను గానీ, చాలా వర్క్‌లు స్టార్ట్ చేసాం. చాలా వర్క్‌లు అయిపోతున్నాయి. బేసికల్లీ దీంట్లో ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోక్పర్ రోడ్ ఉందండి. కోతవరం డోక్పర్ రోడ్ అనేది ఉంది. అది ఎప్పుడో స్టార్ట్ అయింది. దాని మీద ఊరినే ఇవేసేసి కూర్చున్నారు. ఏది కంకరాళ్ళు వేసేసి ఉంటుంది బేసికల్లీ అంతా. అది అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఉండిపోయింది. నేను వచ్చినా కూడా చాలా ట్రై చేశాను. వచ్చిన తర్వాత గట్టిగా కూర్చొని కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూర్చొని మొత్తం అందరిని ఇన్వాల్వ్ చేసి దీంట్లోంచి ప్లస్ మన R&B సెక్రటరీ గారితో మాట్లాడి వీళ్ళతో అందరితో మాట్లాడి వాళ్ళ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేపిస్తే రోడ్ వేసేయండి అని చెప్తే వాళ్ళు రోడ్ వేసేసారు. రోడ్ వేసేస్తే చూస్తే అది ఇటు నుంచి డోకిపర్కి కోతవరం నుంచి డోకిపర్ వెళ్ళి డోకిపర్ నుంచి అటు బందర్ రోడ్డుకి కలుస్తుంది. అవతల పక్క చేసేసారు. అది మా కాన్స్టిట్యున్సీ కాదు బేసిక్గా. ఓకే. అటుపక్క పడిపోయింది. వెరీ గుడ్. ఎటు జరిగినా కానీ వాళ్ళకంటూ కొంత ఇది జరిగిందిలే అనుకున్నాను. మళ్ళీ ఇది ఇక్కడ కూర్చుంటే చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే దానికి ఫండ్స్ ఏమి రిలీజ్ అవ్వలేదు. దాంట్లోంచి ఏం చేయలేదు. అతను ఏం చేయలేక కూర్చున్నాడు. దాంట్లో వెళ్ళి తర్వాత వెళ్ళి మొన్న మధ్య వెంకటకృష్ణారెడ్డి గారు వెళ్ళి వేసి రిక్వెస్ట్ చేసి ఆలూరే అది కూడా దీంట్లోంచి మీరు వేసేయండి కాంట్రాక్టర్కి వాళ్ళతో మీరు మాట్లాడేసేయండి, మీరు మాట్లాడితే అయిపోతుంది కదా మాట్లాడుకున్నారు, చేశారు. ఇప్పుడు రోడ్డు పడిపోయింది డోకిపర్ రోడ్డుకి. అలాగే ఇంకా అనేకమైన రోడ్లు చేయాల్సినవి ఉన్నాయి, చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. లోన్ ఇంటర్నల్ రోడ్స్ ఏమో ఫస్ట్ రాగానే 23 కోట్లతోటి ప్రతి గ్రామంలోనూ రోడ్లు వేపించాం బాగానే.